ప్రియతమ నేత రాయలసీమ భాగ్య ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సహచరులు ఇరిగేషన్ శాఖ మాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, ఇరిగేషన్ కార్యదర్శి గారికి, సాయి ప్రసాద్ గారికి, విచ్చేసినటువంటి బంగారు కుటుంబంలోని సభ్యులకు, వారితో పాటు వారికి చేయూతగా ముందు ఇస్తామన్నటువంటి పారిశ్రామికవేత్తలకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా మీలో ఒకడిగా, మీ వాడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ కొడుకుగా భావిస్తూ నన్ను ఆశీర్వదించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మండు టెండలో 70 ఏళ్ల యువకుడిలా కాలువ కిందకు మొత్తం దిగి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుచుకుంటే కాలువలో పనులు ఎలా జరుగుతున్నాయి పరీక్షించి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, వార్తలు చూస్తూ ఉన్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలు మొదలై ఒక్కరోజు రెండో రోజు మొదలైంది. అత్యద్భుతంగా నడిపిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, సత్తా చాటుతున్నటువంటి సైనిక పటావానికి, సైనిక బలగాలకి ఈ వేదిక ద్వారా సెల్యూట్ చేద్దాం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. సత్తా చాటుతున్నటువంటి సైనిక కుటుంబాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని సంపాదించి పెడుతున్నటువంటి భారత ప్రధాని గారు 2 రోజుల వార్తలు చూస్తే ఒక విషయం ప్రధానంగా కనపడతా ఉంది. ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఇండియాలో డ్రోన్లు తయారవుతున్నాయని. టెక్నాలజీలో ఇజ్రాయెల్ ప్రపంచంలో అమెరికా కన్నా ముందుందన్న విషయం మనం ఈరోజు తెలుసుకుంటే, 30 సంవత్సరాల క్రితమే ఓ నాయకుడు ఇజ్రాయెల్ గొప్పతనం గురించి తెలుసుకుని, ఆ ఇజ్రాయెల్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఆ రోజుల్లో మీరు ఇజ్రాయెల్ వెళ్ళండి, ఆ ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ టెక్నాలజీని చూసి రండి. మాకు అర్థం కాలేదు, ఇజ్రాయెల్ ఏంటి, టెక్నాలజీ ఏంది,